ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సుచిత్ర వెళ్లిపోవడంతో నాకు పట్టిన దరిద్రం పోయింది అనుకున్నాను. నా ప్లాన్ అమలు చేయగానే వర్కౌట్ అయిపోయింది తెలుసా. ఇక నుంచి నా ఆట మొదలు పెడతాను. ఆ గుండమ్మకి చుక్కలు చూపిస్తాను. అత్తయ్య గారికి గుండమ్మ మీద కోపాన్ని పీక్స్కి వెళ్ళిపోయేలా చేస్తాను. నా కోడలంటే లోకేశ్వరి నువ్వే వెత్తివే అని తన మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. ఉసే 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 సర్లేవే, గట్టిగా అరవకే. ఆ గుండమ్మకాని విందంటే మేడ మీద నిలబెట్టి ఎడంకలతో ఒక్క తన్ను తంతుంది. అప్పుడు పైనుంచి కిందకి పడతావు. ఇంకా దానికంత సీన్ లేదు. దెబ్బ మీద దెబ్బ గ్యాప్ లేకుండా కొడతాను. ఎందుకు జరుగుతుందో దానికి అర్థం కాకుండా తల పట్టుకునేలా చేస్తాను. అత్తయ్య గారిని తీసుకుని ఒక చోటుకి వెళ్తున్నాను. హా? ఎక్కడికే? చెప్పను. పోనీ దేనికోసము? నా టార్గెట్ గుండమ్మ కదా, దాని చుట్టూ గోతులు తవ్వడానికి. నేను తవ్విన గోతులో పడి నూతిలో పడిన ఎలకలాగా గిలగిలా కొట్టుకోవాలి. కొట్టుకుంటుంది, కొట్టుకునేలా చేస్తాను. చిచ్చి ఏం జరిగింది గుండమ్మ? దేని గురించి మాట్లాడుతున్నారండి? అదే నువ్వు అద్భుతంగా వంట చేసి పెడితే అందరూ ఊశారు కదా. అది చిన్న పొరపాటు జరిగింది అంతేనండి. ఎవరు చేశారు పొరపాటు? వంట చేసింది నేనే కదా, ఆ పొరపాటు కూడా నాదే. ఓ, నువ్వు వంట ఎప్పుడు అందరూ మెచ్చుకునేలా చేస్తావు కదా, ఇప్పుడేమైంది? దానికి కారణం లోకేశ్వరి కదా? అయ్యో, అదెందుకు కారణం అవుతుందండి? దానికి ఏం తెలీదు. అసలు తను వంటగది వైపుకే రాలేదు పాపం. ఓ అవునా? నువ్వెప్పుడు వంట బాగా చేస్తావు కదా, ఇలా ఎందుకు జరిగింది ఇప్పుడు? ఒకవేళ నీ మీద కోపంతోనో మా అమ్మతో నిన్ను తిట్టించాలన్న ఉద్దేశంతోనో లోకేశ్వర్ ఏమైనా చేసిందేమో అనుకుంటున్నాను. అదేం లేదండి. లోకేశ్వరి గతంలో నా విషయంలో తప్పులు చేసింది కాబట్టి మీరలా అనుకొని ఉండొచ్చు. జరిగిన దానిలో తప్పంతా నాదేనండి, దాందేం లేదు. ఓ అవునా? నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ జరిగిన దాంట్లో లోకేశ్వరి తప్పేం లేదని నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు చెప్పింది నిజమైనప్పుడు ఒట్టు వేయడానికి ఏంటి ప్రాబ్లం? సో ఇదంతా చేసింది లోకేశ్వరే కదా? చెప్పు.
తనే చేసిందన్న విషయం నీకు తెలుసు కదా? మారవా నువ్వు? పెద్ద త్యాగమూర్తి అనుకున్నావా నువ్వు? జరిగిన దానికి అందరూ నిన్ను తిడుతూ ఉంటే, మా అమ్మ అనరాని మాటలు అంటూ ఉంటే, తప్పు చేసింది నేను కాదు అని నువ్వెందుకు చెప్పలేదు? దానికి కారణం లోకేశ్వరి అని వాళ్ళతో నువ్వెందుకు చెప్పలేదు? అది తెలుసు. ఈ విషయం బయటికి తెలిస్తే నీ ముద్దుల చెల్లెలు అందరి ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది కదా. అందరి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది, అంతే కదా? ఇంకా ఎన్ని తప్పులను కాస్తావు నువ్వు? ఎంతకాలం అని భరిస్తావు తన్ని? తనలో మార్పు వచ్చేవరకంటే. ఆపో. మార్పు అంట. ఎప్పుడొచ్చింది మార్పు? ఎక్కడొచ్చింది మార్పు? అసలు ఎప్పుడు వస్తుంది మార్పు? నువ్వు అంటున్న మార్పు లోకేశ్వర్లో రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు అంటున్న మార్పు లోకేశ్వర్లో రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నేనా? అవును. మార్పు రాకపోవడం మాత్రమే కాదు, తను ఉండే కొద్దీ రోజు రోజుకి దిగజారిపోవడానికి కారణం కూడా నువ్వే. తను చేసిన తప్పుల్ని తను చెప్పుకోకపోయినా అది బయటపడినప్పుడు, లోకేశ్వర్ని ఇంట్లో నుంచి గెంటేస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడకుండా ఉండుంటే అప్పుడే వచ్చుండే తనలో మార్పు. కానీ నువ్వేం చేశావు? ఎప్పటికప్పుడు తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చావు. ఇక మీదట లోకేశ్వరి ఎలాంటి తప్పు చేయదు, ఆ బాధ్యత నాది అని తన్ని నువ్వు ఆపేశావు. అందుకే తను అలా తయారైంది. దెబ్బ తగిలితేనే గుండమ్మ ఎవరికైనా నొప్పి తెలిసేది. చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు దండించాలండి, నేను కాదండం లేదు. కానీ తర్వాత బుజ్జగించాల్సింది కూడా పెద్దవాళ్లే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.